ఈరోజు మనం ఇంకో విషయం తెలుసుకుందాం. మనం ఇళ్లలో తరచూ చూస్తూనే ఉంటాం. తల్లిదండ్రులు పిల్లల్ని ముద్దుతో ఏదో తిట్టు ఉపయోగిస్తూ ఉంటారు. దొంగ పిల్ల, అల్లరి పిల్లాడా, దొంగ పిల్లాడా, పొట్టిన కొడుక. ఇంకా మా చిన్నప్పటికి వెళ్ళినట్లయితే వెధవన్నర వెధవ, అడ్డగాడిద, పనికిరాని సన్నాసి. ఇక మా నాన్నగారు అయితే ఆయన బిఏ ఇంగ్లీష్తో వండర్ఫుల్ ఫెలో ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్, యూస్లెస్ ఫెలో, ఇంకా అనేక తిట్లు. వీటన్నిటి వెనక ఒక దేవరహస్యం ఉందని నాకు ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత ఒకసారి మా అమ్మ నన్ను తిడుతూ, అంట్ల వెధవ, పెళ్ళాం కూచి, ముష్టి వెధవ, ఇటువంటి తిట్లు నేను ఒకసారి భరించలేక మా అమ్మని అడిగాను, ఏంటమ్మా ఇలా తిడుతున్నారు, ఇద్దరు తిడుతున్నారు ఎందుకు అంటే మా అమ్మ నవ్వుతూ, ఒరే పిల్లలకి 12 ఏళ్ళు వచ్చేదాకా బాలారిష్టాలు అని ఉంటాయి. అవి పిల్లల్ని కబలించకుండా తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ బాలారిష్టాలని అడ్డుకుంటాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటాయి అని చెప్పింది. నేను మరి 40 ఏళ్ళు వచ్చినా కూడా నాకు బాలారిష్టాలు ఏంటమ్మా అంటే, అది కాదురా, ఎవరైనా మనం పిల్లల్ని పొగుడుతూ ఉంటే లేదా మన మనసులో వాళ్ళు ఏదైనా గొప్పతనం అది చేస్తుంటే అవి వాళ్ళ ఆయుష్ని తగ్గించడానికి ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. దాన్ని అడ్డుకోవడానికి మన మనసుని పిల్లల 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా పిల్లలే కదా, పిల్లల్ని ఆయుర్దాయం పెంచడానికని ఒక తిట్టు ఉపయోగించాలి. అప్పుడు వాడి మొహం వాడికేం తెలుసు, వాడి బొంద, ఇటువంటివి ఉపయోగించడం ద్వారా పిల్లలకి ఆయుర్దాయం వృద్ధి, పిల్లల పొగడకుండా తల్లిదండ్రులు ఆ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది సనాతనంగా వస్తున్నదే ప్రతి ఇంట్లోనూ. నీ మీద ద్వేషంతోనూ వాటితోనూ కాదు, ఇది అసలు నువ్వు అలా లేవు కదా, నువ్వు ఇంకెందుకు బాధపడతావు అని సమాధానం చెప్పింది. తల్లిదండ్రులు పిల్లల్ని పొగడకూడదు, అది వాళ్ళకి కీడు చేస్తుంది, ఆయుష్ని తగ్గింపజేస్తుంది. దానికి వ్యతిరేకంగా పిల్లల్ని తెగడం వలన, తిట్టడం వలన ఆయుర్దాయం పెంచుతుంది అని
ఏమిటో పెద్దలు వాళ్ళ సూత్రం ఏమిటో మనకు తెలియదు అంటుంటే అదొక అలవాటు కింద, అదొక సూత్రం కింద భావిస్తూ మనము అదే చేస్తున్నాము. ఈ రహస్యం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం, ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న తెలియని విశేషం అని నేను తెలుసుకున్నాను. ఒకసారి నాన్నగారు చదువుకోమని చెప్తుంటే ఆటల్లోకి వెళ్ళిపోతావేంట్రా దాలిగుంటలో కుక్కలాగా అనగానే, నాన్నగారు ఆ కథ ఏమిటి అని చెప్పి అడిగాను. కుక్క మనకు నచ్చని పని చేస్తుంది, అది చీచి అంటుంటే వెళ్ళిపోతూ ఉంటుంది ఇళ్లలోకి ప్రవేశించకుండా. మళ్ళీ మనం వేరే దృష్టిలోకి వెళ్ళగానే మళ్ళీ లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది, మళ్ళీ చీచి అంటూ ఉండాలి. కానీ ఆ కుక్కకి ఒక జ్ఞానం ఉంది, అది వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనుకుని ఒక మూల మట్టి తవ్వుకుని ఆ మట్టిలో ముడుచుకొని పడుకుంటుంది. అప్పుడు అనుకుంటుంది, మనం ఎవరింటికి వెళ్ళకూడదు, మనం చీచి అనిపించుకోకూడదు, మనం బుద్ధిగా ఉండాలి, వాళ్ళ చేత మాటలు అనిపించుకోకూడదు అని అనుకుంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఆ దాలిగుంటలోంచి లేచి ఒళ్ళు దులుపుకోగానే దానికి ఉన్న ఆ జ్ఞానం మాయమైపోయి మళ్ళీ ఇళ్లలో ప్రవేశించడానికి చేరుస్తుంది. అలాగా దాలిగుంటలో కుక్కలాగా ఎన్నిసార్లు చెప్పినా చదువుకోకుండా ఆటల్లో ప్రవేశిస్తున్నావు, మళ్ళీ చెప్తుంటే చదువుకుంటున్నావు, దాన్ని ఎలా కంపేర్ చేస్తారా అన్నారు. అలాగే ఓ సందర్భంలో నాన్నగారు తోటకూర నాడే చెప్పబోతువే అమ్మా అని ఒక సామెత అన్నారు. ఈ తోటకూర నాడే చెప్పలేదేంటమ్మా అని ఎందుకన్నారండి, ఏమిటి సామెత అని నేను అడిగాను. పిల్లల్ని పసి వయసు నుంచే దారిలో పెట్టాలి, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై జ్ఞానం సంపాదించుకుని మమ్మల్ని దారిలో ఎందుకు పెట్టలేదు మీరు అని తల్లిదండ్రులని నింద చేసే పరిస్థితి తెచ్చుకోకూడదు, దానికి ఈ సామెత అంటారు. చిన్నప్పుడు పిల్లవాడు వేడుకతో పక్క తోటలో తోటకూర దొంగిలించుకుని వచ్చి తల్లికిస్తే మురిసిపోతూ దాన్ని కూరగా చేసేది. వాడి పసి వయసులో అది తప్పు కాదు అని అనుకుని చిన్న చిన్న దొంగతనాలు మొదలెట్టాడు. అలాగ ఓ పెద్ద గజ దొంగ అయ్యి జైలు పాలయ్యాడు. ఒకనాడు తల్లి ఆ పిల్లాన్ని చూడడానికని ఆ జైలుకి వెళ్తే, అమ్మ ఇలా రా ఒకసారి అని పిలిచి చెవిలో నీకు రహస్యం చెప్పాలంటే ఆ తల్లి తన చెవి
ఆ పిల్లవాడి నోటి దగ్గర పెట్టగానే చెవి కొరికేశాడు. లబోదిబోమంటే ఆ రోజు తోటకూర దొంగిలించినప్పుడే చెప్పాల్సింది నువ్వు. దాన్ని ప్రోత్సహించడంతో నేను ఇలా దొంగయ్యాను అన్నాడు. అందుకని ఈ సామెత అలా వచ్చింది. ముక్కగా ఉన్నప్పుడే వంచాలి, అది మాను అయిపోయిన తర్వాత, అది వంకరటింకరగా పెరిగిన తర్వాత దాన్ని వంచడం అవివేకం అంటూ చెప్పారు. మరి ఈ రోజుల్లో ఈ సాంప్రదాయం ఎవరు పాటిస్తున్నారు? తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతుంటే వాళ్ళు ద్వేషం పెంచుకుంటున్నారు. ఇంకా పూర్వతరాల్లో పిల్లల్ని కొట్టేవారు. ఇదంతా వాళ్ళ బాగోకుకే. ఒళ్ళు గట్టి పడేస్తుందిరా అని అనేవాళ్ళు ఉపాధ్యాయులు కూడా. పిల్లల ఒళ్ళు గట్టి పడుతుందిరా కొడితేనని. ఇదంతా వాళ్ళ బాగోకేమో అనిపిస్తుంది. ఈ రోజుల్లో అవన్నీ కరుమనముగైపోయాయి. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్లా చూడాలి అని పిల్లల్ని కొత్త పందా మొదలైంది. నన్ను చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను. మా నాన్నగారి స్నేహితులు నా గురించి పొగడ్తలతో ముంచెత్తుంటే ఆయన ఏమంటారా అని వింటూ పరోక్షంగా వినడానికి ప్రయత్నిస్తే వాడి మొహం, వాడికేం తెలుసు, ఉట్టే అమాయక చక్రవర్తి, ఇటువంటివి ఏవో అనేవాళ్ళు. ఇదంతా ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే పొగడ్తలు ఆయుక్షీణమని, తిట్లు ఆయుర్వృద్ధి అని వాళ్ళు నమ్మారేమో, అందువల్లనే ఇలా జరిగిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. నేను క్లాసులో ఫస్ట్, ఆటల్లో బెస్ట్ అయినా నన్నే తిడుతుంటారు. ఆ చెల్లాయిల్ని ఎప్పుడు తిట్టరే అంటుంటే ముళ్ళ చెట్టుకి రాళ్ళు తగలవురా, రాళ్ళు కొట్టరు. పండే ఫలవృక్షానికే రాళ్ళు తగులుతాయి. అందువలన పండే చెట్టుకే రాళ్ళు దెబ్బలు సహజం అని సమాధానం పెడతారు. దానాదేనా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల పిల్లలను పొగడ్తరాదు, పొగడ్తలతో ముంచెత్తరాదు. పరాయి వాళ్ళు పొగిడినా కూడా అది మనసులో పెట్టుకోకూడదు. అలాగే 100% పిల్లలు తన 2-3 ఏళ్ల వయసులో కొత్తగా పళ్ళు వచ్చిన ఉత్సాహంతో పంటికి దురద వేసి అందరినీ కొరుకుతూ ఉంటారు. ఈ అలవాటు మాన్పించడానికి కొంతమంది తల్లులు కొరికినప్పుడల్లా వాడి నోటి మీద వేలుతో కొడతారు. దీని ఉద్దేశం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో పిల్లల్ని కొరికితే గొడవలు అవుతాయనే మంచి ఉద్దేశమే ఉంటుంది.
ఎలాగైనా పిల్లల్ని దారిలో పెట్టడమే ముఖ్య ఉద్దేశం.